Welcome to the channel. Today's Panchangam 2025 ఆగస్టు 29 శుక్రవారం పంచాంగం ప్రకారం ఈ రోజు శుభ ముహూర్తాలు, నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు ముఖ్యంగా గమనించాలి. ఈ తేదీకి సంబంధించిన పంచాంగం విశేషాలు, వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజున పూజలు, హోమాలు నిర్వహించడం శ్రేయస్కరం. 2025 ఆగస్టు 29 శుక్రవారం పంచాంగం ప్రకారం ఈ రోజు విశేషాలు తెలుసుకుందాం. ఈ తేదీకి సంబంధించిన ముఖ్యమైన పంచాంగ వివరాలు తదుపరి స్లైడ్లో ఉన్న ఏకాదశి తిథి వంటి అంశాలను పరిశీలిస్తాం. ఈ వివరాలు మనకు ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయపరమైన అవగాహనను అందిస్తాయి. ఏకాదశి తిథి అనేది హిందూ పంచాంగంలో ఒక ముఖ్యమైన రోజు. ఇది ప్రతిపక్షంలో 11వ రోజు, ఉపవాసం మరియు ఆధ్యాత్మిక సాధనకు ప్రసిద్ధి. ఈ రోజు ఉపవాసం వ్రతం పాటించడం ద్వారా పాప విమోచనం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు పొందవచ్చు. ఏకాదశి తిథి అనేక పురాణ కథలతో కూడి ఉంది. ఇవి దాని ప్రాముఖ్యతను వివరించాయి. పునర్వసు నక్షత్రం జ్యోతిష శాస్త్రంలో ముఖ్యమైనది. ఇది జూపిటర్ గ్రహం ప్రభావం కలిగి ఉంటుంది. ఇది జ్ఞానం, శాంతి మరియు సానుకూలతను సూచిస్తుంది. పునర్వసు నక్షత్రం కింద జన్మించిన వ్యక్తులు సాధారణంగా సృజనాత్మకత, అనుకూలత మరియు సానుకూల దృక్పథం కలిగి ఉంటారు. ఈ నక్షత్రం కింద ఉన్నవారు తమ జీవితంలో సంతోషం మరియు సంతృప్తిని పొందుతారు. ధ్రువ యోగం అనేది స్థిరత్వం మరియు నిరంతరతను సూచిస్తుంది. ఇది వ్యక్తికి దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. ధ్రువ యోగం ఉన్నవారు సాధారణంగా ధైర్యం, పట్టుదల మరియు స్థిరమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఇది వారికి జీవితంలో విజయాన్ని అందించడంలో సహాయపడుతుంది. భవకరణం అనేది పంచాంగంలో ఒక ముఖ్యమైన అంశం. ఇది పనుల ప్రారంభానికి అనుకూలమైన సమయాన్ని సూచిస్తుంది. భవకరణం సమయంలో ప్రారంభించిన పనులు సాధారణంగా విజయవంతంగా ఉంటాయి. ఇది సాధారణంగా శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. రాహుకాలం అనేది ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయాన్ని సూచిస్తుంది. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటలు వరకు ఉంటుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడం నివారించాలి. ఇది జ్యోతిష శాస్త్రంలో ప్రతికూల సమయంగా పరిగణించబడుతుంది. అందువల్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కాదు. యమగండం సమయం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యమైన పనులు చేయడం అనుకూలం కాదు అని నమ్ముతారు. ఇది అనారోగ్యకరమైన లేదా ప్రతికూల ఫలితాలను కలిగించవచ్చు. ఈ సమయాన్ని దాటిన తర్వాత మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. గుళిక కాలం ఉదయం 7:30 నుండి 9 వరకు ఉంటుంది. ఇది కొన్ని పనులకు అనుకూలంగా ఉండదు, ముఖ్యంగా శుభకార్యాలు చేయడానికి. ఈ సమయంలో సాధారణ పనులు చేయడం మంచిది, కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా కొత్త పనులు ప్రారంభించడం నివారించాలి. అమృతకాలం రాత్రి 8:15 నుండి 9:45 వరకు ఉంటుంది. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రారంభించిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఇది ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా అనుకూలమైన సమయం. పవిత్ర ఏకాదశి వ్రతం అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి. ఇది ప్రతి నెల 2 సార్లు శుక్లపక్షం మరియు కృష్ణపక్షంలో జరుపుకుంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన పాప విమోచనం, ఆధ్యాత్మిక శాంతి మరియు భగవంతుని అనుగ్రహం పొందుతారని నమ్ముతారు. Thank you for watching the video. Please like and subscribe for more videos.